మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. తండ్రి, ఇంతవరకు నేను పాటల ద్వారా అలాగే బైబిల్ పఠనం ద్వారా నేను మహిమపరచుకున్నాను తండ్రి. మరి మీరు రాయించి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన గ్రంథంలో మరి కొన్ని మాటలు మేము తెలుసుకొని పోవచ్చుండగా సంయోజిత జ్ఞానంతో బోధించలాగున నాకు కృప చూపండి. అలాగే వింటున్న నీ పిల్లల యొక్క మనసును హత్తుకొని వాటిని ఫలింపజేయలాగున నీలో నిలబడేలాగున కృప చూపమని యేసుక్రీస్తు ద్వారా ఈ చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశము బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు. మన సమాజంలో చూస్తూనే ఉంటాం. బ్రతుకు అసలు దేవుడే లేడు అనే వాళ్ళలో చాలా మంది కూడా దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కువగా ప్రయారిటిస్తున్నది సమాజంలో చదువుకుంటున్న వారి నుంచి శాస్త్రవేత్తల వరకు కూడా ఎవరికి ప్రయారిటిస్తున్నారంటే చదువులలో వారి యొక్క పుస్తకాలలో వచ్చిన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు ఇలా ఇస్తున్నారు, ఇలా ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఒక సిద్ధాంతం ఉంది, మనకు బాగా తెలుసు. ఏ సిద్ధాంతం అంటే జీవ పరిణామ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? జీవ పరిణామ సిద్ధాంతం. మరి ఈ జీవ పరిణామ సిద్ధాంతం గురించి చదివిన ప్రతి ఒక్కరికి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ సిద్ధాంతంలో ఏముంటుందంటే మెయిన్గా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుడు చేసిన కష్టం అయితేనేమి, దేవుని యొక్క పని అయితేనేమి అన్నిటినీ విడిచిపెట్టేసి ఎలా జరుగుతుందంటే ఒక పెద్ద కుట్రగా ఏం జరుగుతుంది? ఒక కుట్రగా. ఇలాంటి కుట్ర అంటే దేవుడిని పక్కన పెట్టేయాలి. మానవుడే అన్నీ తెలుసుకున్నాడు, అభివృద్ధి చెందాడు, మానవుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, ఇంకా పరిణామం చెందుతూనే ఉన్నాడు అన్నది జీవ పరిణామ సిద్ధాంతం. ఇంతకు ఈ జీవ పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మొదటగా ఈ భూమి పైన మనిషి డైరెక్ట్గా రాలేదు. ఏ విధంగా చెప్తుందంటే, నీళ్లు, సముద్రం ఉంటుంది, నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలోని ఏకకణ జీవులు, ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుంచి మిగతా జీవరాశులు, ఇలా జీవరాశుల నుంచి అభివృద్ధి చెందుతూ చివరిగా కోతి వచ్చాది. కోతి నుంచి మానవుడు తయారయ్యాడు. ఎక్కడి నుంచి తయారయ్యాడు మానవుడు? కోతి నుంచి తయారయ్యాడు. ఇంకా అందరితోనే ఆగారండి? అలా లేదు. ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేయాలని మహాకుట్రతో ఇలా ఎలా చేశారంటే, మానవులు తొలితగా ఇలా అడవులలో వారు స్వేచ్ఛగా జీవిస్తూ మొదటగా ఎలా ఉన్నాయంటే ఏం తెలియకుండా వాళ్ళకి ఇచ్చిన ఆ తోటలలో పనులైతేనేమి, ఫలాలు అయితేనేమి, వాళ్ళకి ఇచ్చిన ఉంటాయి కదా మిగతా పదార్థాలన్నిటి, వాటిని తింటూ పచ్చి మాంసం కూడా, జంతువును వేటాడి పచ్చి మాంసం కూడా తింటూ అలా అభివృద్ధి చెందారు. ఇంకా కొంతకాలానికి అడవులలో నిప్పండుకుంది. ఆ నిప్పండుకోవడం వల్ల కొన్ని జీవులు చనిపోయాయి. ఎవరు అనుకోని అన్ఎక్స్పెక్టెడ్గా ఆ చనిపోయిన జీవుల యొక్క మాంసం తింటే చాలా రుచిగా ఉంటుంది అని గమనించి అప్పటి నుంచి ఏమైపోయారంటే కాల్చిన మాంసం తినడం నేర్చుకున్నారు. కాల్చిన మాంసం
ఇలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా. తర్వాత రకరకాల పనిముట్లు. మొదటగా కొన్ని పదునైన రాళ్ళు ఉపయోగించారు వేట కోసం. తర్వాత కొన్ని ఏమంటారు ఈటెల్ లాంటివి ఉపయోగించారు. తర్వాత అభివృద్ధి చెందుతూ ఇనుము తయారు చేసుకున్నారు, కత్తులు తయారు చేసుకున్నారు, అంబులు తయారు చేసుకున్నారు, బాణాలు తయారు చేసుకున్నారు. ఇలా వేట ద్వారా వారి ఆహారం సేకరించారు. ఇంకా కొంతమంది కొంత ఎలా ఇస్తారంటే, ఎక్కువగా ఫస్ట్లో మొదట్లో ఈ మానవులు ఆ పళ్ళు ఫలాలు తింటూ ఎక్కడైతే గింజలు దొరుకుతాయో ఆ ప్లేస్లో నివసిస్తూ, అవి అయిపోయిన తర్వాత మరొక ప్లేస్కి వెళ్ళి, అదే వీటిని ఏమంటారంటే సంచార జీవితం, ఏమంటారు సంచార జీవితం గడుపుతూ ఇలా జీవించేవారు. ఇలా చెప్పుకుంటూ అంటే ఒక క్రమ పద్ధతిలో పరిణామం చెందుతున్నాడు మానవుడు. ఎలా ఉన్నా అంటే ఫస్ట్ వేట ద్వారా ఉంటూ రాళ్ళు రప్పలతో ఉపయోగించుకుంటూ, తర్వాత పొరుగుట్లు తయారు చేసుకుంటూ, వేటాడుతూ, నిప్పును కనుగొని నిప్పు ద్వారా మాంసాన్ని కాల్చుకొని తినడం. ఆ నుంచి ఏం చేస్తున్నారంటే దినదిన అభివృద్ధి చెందుతూ, ఇంకా చివరగా పంటలు వేసుకుంటూ, ఈ సమాజంలో ఇల్లు కట్టుకుంటూ, లేదా అంతకుముందు ఎలా ఉందంటే గుడిసెలలో నివసించేవాళ్ళు, కొండ గృహలలో నివసించేవాళ్ళు, చెట్ల తొరలలో ఇలా బైబిల్ పట్టణంలో కాకుండా మనకు పాఠాలలో ఇవే ఉంటాయి ఎక్కువగా. ఇలా మానవుడు జీవిత పరిణామంలో చాలా విధాలుగా పరిణామం చెందుతూ, అంటే అభివృద్ధి చెందుతూ వస్తున్నాడనేది జీవ పరిణామ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా మానవుడు కొన్ని జంతువులను అడవిలో మచ్చిక చేసుకుంటూ, వాటిని కాపలుగా కొన్ని, వాటికి ఆహారంగా కొన్ని, కొన్ని పాలగా, ఇలా రకరకాలుగా చూసుకుంటూ ఏం చేస్తున్నాడంటే మానవుడు అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు. ఇలా అభివృద్ధి చెందుతూ చివరిగా ఇల్లు నిర్మించుకొని, ఇంటి చుట్టూ పెరడు వేసుకొని, ఆ పెరట్లో రకరకాల కూరగాయలు పండించుకుంటూ వాటిని ఆహారంగా భుజించే వాళ్ళుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఏమైపోయాయంటే కొన్ని రకాల విత్తనాలు తిని వెలిగేయడం వల్ల అవి మొలిసి మళ్ళీ పంట రావడంతో ఆహారం కూడా తినడానికి అవకాశంగా నేర్చుకున్నాం. ఇలా విత్తనాలు విత్తడం వల్ల, వేయడం వల్ల మొలకలు వస్తున్నాయని తెలుసుకొని వాటిని కొన్ని రకాల చదునైన ప్రదేశంలో చూసుకుని వాటిని వేసి ఆ పంటను పండించుకుని తినడం నేర్చుకున్నాడు. చూడండి, ఇలా ఏం చెప్తున్నా అంటే జీవ పరిణామ సిద్ధాంతంలో మానవుడు అంచెలంచెలుగా దినదినము అభివృద్ధి చెందుతూ ఇలా ఉన్నాడు. చివరిగా ఇప్పుడు ఏమైపోయారంటే రకరకాల ట్రాక్టర్స్ అయితేనేమి, రకరకాల పురుగుముట్లు అయితేనేమి, కొన్ని పరికరాలు అయితేనేమి, నూర్పిడి యంత్రాలు అయితేనేమి, ఇప్పుడు వాడుతున్న సిస్టమ్ అయితేనేమి, ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ అయితేనేమి, వీటన్నిటి దశ వరకు మానవుడు పూర్వం ఎలా ఉన్నాడంటే అలా ఉంది. ఇప్పటికి ఎలా వచ్చాడంటే ఓ చక్కటి వస్త్రాలు ధరించుకొని చక్కగా ఉంటూ, చక్కటి పదార్థాలు తింటూ, చక్కగా అభివృద్ధి చెందుతూ, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు అని చెబుతుంది జీవ పరిణామ సిద్ధాంతం. మరి ఇన్ని విన్న మనం ఏమనుకుంటామంటే ఇది కరెక్టే కదా, మానవుడు దినదినమే అభివృద్ధి చెందుతున్నాడు కదా, మరి ఇంతకు ఈ జీవ పరిణామ సిద్ధాంతం చెప్పింది కరెక్టేనా? మీలో కరెక్ట్ అనే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు కానీ అవుననే వాళ్ళని కొంతమంది అవును కాదు నా ఇంతకీ జీవ పరిణామ సిద్ధాంతం కరెక్టేనా అంటే బైబిల్ తెలిసిన మనకు ఇది ముమ్మాడికి కరెక్ట్ కాదు. ఎందుకు ముమ్మాడు కరెక్ట్ కాదంటే దేవుణ్ణి పక్కన పెట్టేయాలనే ఒక మహా కుట్ర జరిగిపోయింది. ఈ శాస్త్ర ప్రపంచం, శాస్త్రవేత్తలు ఎలా ఉన్నారంటే వాళ్ళను గొప్పగా చేసుకోవాలి. ఎవరిని గొప్ప చేసుకోవాలి? శాస్త్రవేత్తలను గొప్పగా చేసుకోవాలి, మా పేరే ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుణ్ణి పక్కన పెట్టేశాను.
ఏమైపోయారు? దేవుని పక్కన పెట్టేశారు. ఇంతకు బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడు. మరి మొదట్లోనే ఏకకణ జీవులు, ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుంచి ఉభయచర జీవులు, ఉభయచర జీవుల నుంచి సర్పిలాలు, సర్పిలాల నుంచి ఇలా రకరకాలుగా వస్తూ పోతి చివరిగా మానవుడు అనడంలోనే జీవ పరిణామ సిద్ధాంతం ఫెయిల్యూర్ అయిపోయింది. మనకు తెలిసిన విషయం ఏంటంటే, మన కన్న తండ్రి రాయించిన బైబిల్లో చక్కటి వివరణ ఉంది. ఏ గ్రంథంలో కూడా ఇలాంటి వివరణ ఇక్కడ కానీ కనిపించదు. ఇంతకు నిజంగా జీవ పరిణామ సిద్ధాంతంలో దేవుడు చెప్పిన విధంగా కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే క్రమక్రమ అభివృద్ధి చెందారు అనే దానికి, దేవుడు ఏం చేశాడు, దేవుని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే విషయాలు కూడా మనం తెలియజేసుకున్నాము. ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 22వ వచనం. జరగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విషదపరచుడి. చూడండి, పూర్వమైన వాటిని విషదపరచండి. పూర్వం అంటే ఏంది? జరిగిపోయిన కాలాన్ని మనం పూర్వం అంటాం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు చెప్పుకుంటుంటాం కదా. అలా ఒక క్షణం జరిగిపోయిన దాన్ని కూడా పూర్వంగానే భావించాలి. అలా పూర్వం జరిగిన విషయాల గురించి చెప్తున్నాడు. పూర్వమైన వాటిని విషదపరచుడి. ఇంకో రెఫరెన్స్ చూద్దాం. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలను. వారిలో ఎవరికి ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? చూడండి, పూర్వకాలంలో జరిగిన సంగతులు. జీవ పరిణామ సిద్ధాంతం చెప్పింది డార్విన్. ఆయన చెప్పిన సిద్ధాంతం ఒక 200 సంవత్సరాలు అయింది మహా అంటే, చెప్పుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు. మరి ఈ మధ్య చెప్పినటువంటి డార్విన్ పూర్వం నుంచి, పూర్వ చరిత్ర గురించి, పూర్వం జరిగిన విషయాల గురించి ఎలా చెప్పగలరు? అది కరెక్టేనా? ఏదైనా మానవుడు ఏం చేయాలంటే గెస్ చేస్తాడు. ఏం చేస్తాడు? గెస్ చేస్తాడు. ఊగా ఇలా ఉండొచ్చు, ఇలా బ్రతికిండొచ్చు, ఇలా జరిగిండొచ్చు, వీటిని ఇలా ఉపయోగించుండొచ్చు. వాస్తవానికి ఉపయోగించిన విధానాలు కొన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ మరి పూర్వం జరిగిన సంగతులను మనకి ఎవరు తెలియజేయాలి? ఈ కాలంలో జరిగిన విషయాలే మనం తెలియజేస్తాం. మనకు తెలిసిన వరకు మనం తెలియజేస్తాం. మరి పూర్వం జరిగిన సంగతులు, ఆ సంగతులు ఎవరు తెలియజేయగలరు? మనం ప్రశ్నించుకుంటే ముందడుగు వేద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవా నాకు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు.
చూడండి, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యం తెలియజేయవాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా స్పష్టంగా చెప్తున్నాడంటే, ఇది ఎలా మనం నాకు నిర్ధారణ చేసుకోగలరంటే, దేవుడు మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నవాడు. అవునా? మరి డార్విన్ చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతం ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది? కొద్ది సంవత్సరాల కిందటే వచ్చింది. మరి ఎప్పుడు ఉండే వ్యక్తి చెప్పినది కరెక్ట్గా ఉంటుందా? ఏదో ఊహించి చెప్పిన వ్యక్తి కరెక్ట్గా ఉంటుందా? మనం బాగా ఆలోచన చేస్తే, ఎప్పుడు ఉన్న వ్యక్తి, వాటిని కళ్ళారా చూసిన వ్యక్తి చెప్తే బాగా ఉంటుంది. పలానా చూడు, పలానా యాక్షన్ జరిగిందంట బ్రదర్, జరిగిందంట అనడానికి, జరిగిందే నేను చూశాను అనడానికి ఎలా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది. అలా జీవ పరిణామ సిద్ధాంతం ఊహ ద్వారా వచ్చింది. ఒక ఊహ ద్వారా ఇలా వచ్చిండొచ్చేమో అనేది ఒక ఊహ, అంతే. అంతేకాని నిజంగా మానవుడు ఏకకరణ జీవం నుంచి ఇలా రాలేదు. దేవుడు చెప్పాడు. బాగా చూసుకున్నప్పుడు బాగా సందర్భాల్లో నాకు బాగా తెలుసు. దేవుడు నేల మట్టి నుంచి నరుని చేసి అని కాదు. మరి నరుని చేసి అంటే ఒక సంపూర్ణ మానవునిగా చేశాడు దేవుడు. చిన్న పిల్లోనిగా చేశాడు ఆదాము? లేదు. అందుకే డాడీ చెప్తుంటాడు ఎక్కువ సందర్భాలలో, నాయన విత్తు ముందా చెట్టు ముందానా అని మీరు క్వశ్చన్ వేస్తే, నాయన చెట్టే ముందు నాయన, తండ్రే ముందు నాయన. మీరు పిల్లలు అనుకుంటారేమో, కాదు నాయన తండ్రే. ఎందుకు? దేవుడు సంపూర్ణమైన మానవునిగా, సంపూర్ణమైన స్త్రీగా అవ్వను కూడా తయారు చేశాడు. మరి ముందు తయారైన దేవుడు ఆదాము కాదంటారు? అవును. మరి ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఇవన్నీ నిజమా? కాదు. ఇవన్నీ నిజమని చెప్పడానికి కూడా కుదరదు. దేవుడు స్పష్టంగా చేశాడు, స్పష్టంగా చెప్పాడు. అయినా మీకు జరగబోయే కాలం గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. ఎవరో జరిగిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత చెప్పిన వ్యక్తి ఉన్నాడనుకో, అది కరెక్ట్ అయినది కాదు. చూద్దాం, ఇప్పుడు ఆలోచన చేద్దాం. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? ఈ బ్రతుకునిచ్చాడు కదా మన దేవుడు. ఆదాము తయారు చేశాడు. ఆదాము నుంచి తర్వాత సంతానంగా అందరం వస్తూ ఇలా అభివృద్ధి చెందాం కదా. మరి దేవుడు ఈ మనిషి చేసి బ్రతకమును ఇచ్చినప్పుడు బ్రతకడం నేర్పలేదా? మీరు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని బ్రతకడం నేర్పలేదా? చూద్దాం ఒకసారి బైబిల్ చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. చూడండి, మానవుడు జీవ పరిణామ సిద్ధాంతంలో వేటాడుకుంటూ అడవులో దుంపలు, దొరికిన మాంసంను, తేనెను, ఇలా రకరకాల వస్తువులు తింటూ బతికారని జీవ పరిణామ సిద్ధాంతం చెప్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ముందే నేర్పుతున్నాడు. పిల్లలుగా తెలియదు ఆదాముకు, తయారు చేశాను కాబట్టి నేనే నేర్పాలి అనుకున్నాడు. తోటను సేద్యపరచుటకు, ఏం చేయడానికి? సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. చూడండి, ఇది కరెక్టా కదా? కరెక్టే కదా. సంపూర్ణ మానవ తయారు చేశాడు. సంపూర్ణ మానవ తయారు చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పని నేర్పుతున్నాడు. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా వచ్చామని కాదు, దేవుడే పని నేర్పుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక వ్యవసాయం చేయాలంటే ఏ కొరములు కావాలి, ఏ విధంగా చేసుకోవాలి వ్యవసాయం దాన్ని, మరి ఆ వ్యవసాయాన్ని ఎలా చేయాలో ఆదాముకు ఎవరు నేర్పుతున్నాడు?
దేవుడే నేర్పుతున్నాడు. అదే పూర్వమందు జరిగిన వాటి విషయాలు ఎవరు చెప్పాలంటే నేనేం చెప్పాలైనా, నేను చెప్పాలంటే మీరు ఎక్కడో కాదు చూడాల్సింది, బైబిల్ తెలుసండి, బైబిల్లో చూడండి, అప్పుడు కానొస్తాయి. లేకపోతే ఇంతవరకు మన స్కూల్లో పాఠాలలో చెప్పినారే ఈ జీవ పరిణామ సిద్ధాంతం పరిణామంగానే అభివృద్ధి చెందుతున్నాడని ఆ కుట్రనే నమ్మేస్తారు కరెక్టే అని. కానీ ఆ కుట్ర కాదు నాయన, ఇది నిజం. నేను చెప్తున్నాను, మీరు బాగా తెలుసుకోండి. మీ పని పాటలలో వ్యవసాయాన్ని నేర్పింది ఎవరంటే నేనే. ఆదాం తర్వాత అతని కుమారుడైన కయ్యూను వ్యవసాయం చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి 4వ అధ్యాయం చూడండి, 2-3 వచనాలలో ఉంటుంది. తర్వాత ఆమె 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 అతని తమ్ముడకు హేబేలును కనెను. అతని తమ్ముడైన హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను భూమిని సేద్యపరచువాడు. భూమిని సేద్యపరచువాడు. చూడండి, దేవుడు ఎవరు నేర్పాడు ఫస్ట్ వ్యవసాయం చేయమని? ఆదాముకు నేర్పాడు. ఆదాము నుంచి ఎక్కడికి వస్తుంది? అది కయ్యూను, తన కుమారుడైన కయ్యూనుకి వస్తుంది. అదేవిధంగా గొర్రెలు కాయడం కూడా, పశువులు వేయడం ఉంది కదా, హేబేలు పశువులు కాసినట్టుగా ఉంటుంది. మరి ప్రతి పనిని ఎవరు నేర్పుతున్నట్టుగా ఉంటుందంటే దేవుడే నేర్పుతున్నట్టుగా ఉంటుంది. ఎవరు నేర్పుతున్నట్టుగా ఉంటుంది? దేవుడు. అంచెలంచెలుగా జీవ పరిణామ సిద్ధాంతం కాదు. ఒక తండ్రి తన కుమారుడు ఏ పని చేయాలో వాటిని తండ్రి నేర్పిస్తాడు. కొన్ని రకాల పనులు పిల్లల చేత కాదు, ఆ చేత కానీ పనులు ఏం చేస్తారంటే ఇలా చేయాలి, మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకొని మార్గదర్శిగా ఉంటాడు. ఇలా నేర్పుతుంటాడు. ఇలా నేర్పి వాళ్ళ అభివృద్ధి పదంలోకి తీసుకొస్తుంటారు. మరి అలాగే దేవుడు కూడా మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో చెప్పి మొదటగా సేద్యం చేసింది, ఎలా చేయాలో ఆదాముకి నేర్పాడు. ఆదాము నుంచి కయ్యూనుకి వచ్చింది. ఇంకా కొన్ని వ్యవసాయం గురించి కొన్ని రెఫరెన్స్ చూసుకున్నాం. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24 నుంచి 29 వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24 నుంచి 29 వచనం చదువుకున్నాం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా, అతడు నేలను చదును చేసి తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవరను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలను వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర గల పదును గల యంత్రం చేత నూర్చుడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రలను దుల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుడును. అతను బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచు దానిని నడపగలదా. జనులు సైన్యంలో అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకొందురు.
జనులు సైన్యంలో అధిపతి యొక్క యెహోవా చేత నేర్చుకుందురు. చూడండి, ఎవరి దగ్గర నేర్చుకున్నట్టుంది వ్యవసాయం? దేవుడి దగ్గరే నేర్చుకున్నట్టుగా. వ్యవసాయంలో ఎలా చేయాలి? మొదటగా పొలం దున్నాలి. పొలం పొలంగా వచ్చినప్పుడు వాటిని చదును చేసుకోవాలి. పద్ధతులు, ఒక క్రమ పద్ధతులు, ఏ విధంగా ఏం చేసుకోవాలి, జీలకర్ర వేయాలంటే ఏం వేసుకోవాలి. మన భాషలో చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పొలం బాగా దున్నేసి మొక్కజొన్న విత్తనం కట్టలు వేసి మొక్కజొన్న బాగా నాటేస్తున్నారు, మిరప నాటేస్తుంటారు. ఇక రకరకాల పంటలు మనం ఏ విధంగా వేసుకుంటాం, క్రమ పద్ధతిలో చేస్తున్నాం. ఇది చేస్తూ దేవుడు ఇంకా చేస్తున్నట్టే ఈ పంటలకు కావాల్సిన ఋతు చక్రాల ప్రకారం వాటిని రప్పిస్తున్నాడు. ఈ పంటలు పండాలంటే వర్షం కావాలా, సరైన ఎండ కావాలా, వెలుతురు కావాలా, వీటన్నిటిని ఆ కాలాల ప్రకారంగా దేవుడే మన కోసం పంపిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనమే పనిచేస్తున్నామా? దేవుడు కూడా పనిచేస్తున్నాడా? దేవుడు కూడా మన కోసం పని చేస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి పనులు మరి ఎవరు నేర్పుతున్నట్టుగా ఉంటుందంటే దేవుడే నేర్పుతున్నట్టుగా. అంటే దేవుడు వ్యవసాయం ఒక్కటే నేర్పాడా? జీవాలు అది పశువులు మేపడం ఒక్కటే నేర్పాడా? లేదు, రకరకాల పనులు కూడా దేవుడు నేర్పినట్టుగా మన బైబిల్లో చూడగలం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న సమాజంలో మనము ఎలా ఉందంటే రకరకాల దుస్తులు, ఉన్ని దుస్తులు అని, కాటన్ దుస్తులు అని, ఇంకా వర్షానికి తడిసిన దుస్తులు అని, రేయాన్ దుస్తులు అని, ఇలా రకరకాల దుస్తులు వాడు. ఇంతకు ఈ దుస్తుల ప్రస్తావనలో జీవ పరిణామ సిద్ధాంతంలో ఒక విధంగా ఉంటుంది, కానీ మనకు వచ్చేటలకు తప్పు చేసిన ఆదాము అవ్వలు చెట్టు చాటును దాటుకుంటారు. మరి చెట్టు చాటున దాచుకున్న ఆదాము అవ్వలు పిలిచినప్పుడు మీకు బుద్ధి ఇది చెప్పినది ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తూ వాళ్ళు దిగంబరుగా ఉండడం ఇష్టం లేక ఏం చేస్తారంటే చర్మం చొక్కాయలు అంటారు. ఒకసారి చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చూడండి, మానవుడు దిగంబరుగా ఉంటే ఆకులు చుట్టుకుంటూ ఇలా ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే చొక్కాలు నేర్పుతా వస్తున్నాడు, మనకు నేర్పుతున్నాడు. నువ్వు దిగంబర తప్పు చేసావు ఆదాము, నీకు అన్ని సిగ్గు అనేది తెలియకుండా ఉండేది, కానీ నువ్వు తప్పు చేసుకున్నావు తెలుసుకున్నావు. మీరు అలా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఎలా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మంచి చొక్కాలు వస్త్రాలు ధరించండి, మీ యొక్క అవయవం తప్పుకొనుడి అన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే చర్మపు చొక్కాయలను తొడిగించాడు. అంటే ఇక్కడ చొక్కాల మనకు మన భాషలో మన వస్త్రాల యొక్క విధానాలు కూడా ఎవరు నేర్పుతున్నట్టుగా ఉంటుంది? దేవుడే. నేత పనిగాడు దేవుడే చేసి చర్మపు చొక్కాలు తొడిగించాడు. మరి ఈ కాలంలో మనం వాటిని అనుసరిస్తూనే ఈ దుస్తులు ధరిస్తూ మన యొక్క విధానాన్ని కప్పుకుంటున్నాం, మన యొక్క అవయవాలను కప్పుకుంటున్నాం, బాగా అందంగా తయారవుతున్నాం. వీడి నేర్పడానికి కారణం ఎవరంటే దేవుడే. వాటిని చూసుకుంటే ఈ పొద్దు మనకు ధర్మవరం పట్టు చీరలు అంటూ ఇంకా రకరకాలు ఉన్నాయి. ఈ పట్టులో నుంచి ఇలాంటి వస్త్రాలు తీసుకుంటూ అందంగా తయారు చేస్తుంది. ఇలా రావడానికి కారణం ఎవరు? దేవుడే. ఇంకా అంతేనా? ఇంకా దేవుడు ఏమైనా పనులు చేయించాడా? ఇంకా ఏమైనా నేర్పించాడా మానవునికి? చూద్దాం, నిర్గమాకాండము 30వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు అంతే నేర్పాడా? నిర్గమాకాండము 35వ అధ్యాయం 30 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. 35 వచనాలు నిర్గమాకాండము 35వ అధ్యాయం. మరియు మోషే
మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి చూడుడి యెహోవా ఊరు యెహోవా ఊరు కుమారుడు ఊరు మనవనుడైన మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెప్పుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. నెక్స్ట్ అతడును దాను గోత్రికుడును ఆహీసామాకును కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చూడండి బాగా, చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బూటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువాని యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా చేస్తున్నాం చూడండి. బంగారంతోను వెండితోను ఇత్తడితోను రత్నము సానబెట్టు పొదుగుతోను ఎన్ని పనులు దేవుడు నేర్పుతున్నాడు. తన పిల్లలుగా కష్టపడకూడదు, వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఇదే ఇలా చెప్తుంటారు. జీవ పరిణామ సిద్ధాంతం వచ్చింది. ఆయన మనమే అభివృద్ధి చెందాం, దేవుడేం అభివృద్ధి చెందేయలేదు, మనమే బ్రతుకుతూ వచ్చాం అని అంటారు. అని దేవుడు ముందుగానే గురించి మన కోసం ముందుగానే తెలియపరిచాడు. మీరు ఇలా ఉంటారేమో కాదు, నేను నేర్పుతున్నాను మీకు, ప్రతి పని పాటల్లో నేనే చెప్తున్నాడు. ఇంకా చూడండి, దాంట్లో నేను మరొకసారి చదువుకుంటూ వద్దాము. 35వ వచనం, చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణంతోను సన్ననారతోను బుటా పని చేయువాడేమి నేతగానేమి చేయు సమస్త విధములైన పనులు విచిత్రమైన పనులు అలా చెప్తున్నాం. విచిత్రమైన పనులు, వీటినే ఈ కాలం మనం ఏం చేసామంటే మన భారతదేశం ముఖ్యంగా వృత్తులుగా తీసుకోవడం జరిగింది. ఈ వృత్తులకు కులాలు అంటగట్టి బానిసత్వంలో మగ్గేలా చేస్తుంది. బానిసత్వం అప్పుడు నుంచి ఇప్పటికి ఇంకా తొలగిపోలేదనే కారణం ఏంటంటే ఈ వృత్తులో మట్టే ఆ కాలంలో ఆ వృత్తులు చేసుకుంటూ వచ్చేవారు. ఆ వృత్తులు దేవుడే నేర్పాడు. అంత గొప్పగా దేవుడు నేర్పితే వాటిని కులాల పేరుతో విడగొట్టేశాడు. దేవుడు పని నేర్పాడు, కులాన్ని నేర్పలేదు. ఏం నేర్పాడు దేవుడు? పని నేర్పాడు. ఆ పని చేసుకుని వాళ్ళు జీవనం పొందమన్నాడు. బ్రతుకు నేర్పుతున్నాడు. నాయన ఈ భూమి మీద ఎలా బ్రతకాలో మీకోసం చేసిన ఈ సృష్టిని చూసేనే మీరు తెలుసుకోండి. కొన్ని లేదా నేను చెప్పినవి మీరు మీ పితరులు చేసిన విధానాలు తెలుసుకోండి. ఓ మంచి కళాకారుడు చిత్రాలు గీయగలడు. అలా చిత్రాలు గీయగల అంటే అతని యొక్క సామర్థ్యం ఇక్కడిది. దేవుడే ఇచ్చాడు, దేవుడే నేర్పాడు. కొన్ని రకాల చిత్రాలు దేవుడు నేర్పినట్టుగా
ఇలా రకరకాల పనులు, ప్రతి పని ఒక బైకర్గా, ఒక డ్రైవర్గా, ఒక టీచర్గా, ఇలా పనులన్నిటినీ దేవుడే మనకు నేర్పినట్టుగా ఉంటుంది. అంతేగాని జీవ పరిణామ సిద్ధాంతంలో చెప్పినట్టుగా మానవుడే ఇలా 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 అనుకుంటా దేవుడే పని నేర్పుతున్నాడు. ఆ పని నేర్పిన పనిని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని ఎలా బ్రతికాడో, దేవుడు ఎలా చెప్పమన్నాడు, ఎలా జీవించమన్నాడో అలాగే జీవించాలి. ఇంకో వచనం చూస్తున్నాం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 36వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం. యోబు గ్రంథము అంతరింద్రియములలో 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? తెలివినిచ్చిన వాడెవడు? చూడండి, ప్రతి మానవునికి అంతరింద్రియంలో జ్ఞానం ఉంచుకుంటాడు. హృదయంలో చెప్తున్నాడు, హృదయంలో తెలివినిచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? చూడండి, ఈ తెలివితేటలు ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. చూడండి, ఈ జీవ పరిణామ సిద్ధాంతంలో మరి ఈ జ్ఞానంగా ఉందా? లేదు. దేవుణ్ణి మరిపించే విధంగా ఉంది. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలలో కూడా దేవుణ్ణి మరిపించే విధంగానే, దేవుడు చేయలేదు నాయన, మనమే వచ్చాము, మనకే మనం అభివృద్ధి చెందుతున్నాము, ఈ పొద్దు విమానాలలో కూడా తిరుగుతున్నాం అంటే కారణం ఏంటంటే మన మేధాశక్తి. దేవుడు కాదు నాయన అని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు అనేది మర్చిపోతున్నాడు. ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఆ దేవుని కృతజ్ఞత చెప్తూ జీవించాల్సిన మానవుడు ఏమైపోతుందంటే దేవుడే లేడంటున్నాడు. ఇలాంటి కుట్రకు ముఖ్య కారణంగా మనకి ఎవరు కారణిస్తారంటే సాతానే దేవుణ్ణి పక్కన పెట్టేసి తాను గొప్పగా చూపించుకోవాలని ఎన్నో కలలు కనుగొన్నాడు. ఆ సాతాను దూరిన శాస్త్రవేత్తలు అయితేనేమి, గొప్పగా మేము ఉన్నాం అనుకునే వాళ్ళు విధులు ఎవరైతేనేమి, వారందరిలో సాతాను దూరి ఇలాంటి సిద్ధాంతాలు తెలియజేస్తారు. దేవుడే ప్రతి పనిని నేర్పినట్టుగా ఉంటుంది. ఈ బ్రతుకునిచ్చిన దేవుడే మీరు ఎలా బ్రతకాలో భూమి మీద పలానా పనులు చేసుకుంటూ మీరే బ్రతకండి. ఈ పనులు చేయండి. బాగా ఆలోచించండి. మనం ఇక్కడ నుంచి చేస్తున్న పనులు మన పూర్వ తరాల నుంచి నేర్చుకున్నట్టుగానే ఉంటుంది, కానీ మనకై మనం నేర్చుకున్నట్టుగా ఉంటుందా? ఒక పని ఏదైనా చేయాలంటే కొన్ని ఫెయిల్యూర్ అయిపోతుంటాయి. కొన్ని ఫెయిల్యూర్ తర్వాత కొన్ని సక్సెస్ వస్తాయి, మరి కొన్ని ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. అంతేగాని మరి ఇలా ఫెయిల్యూర్ అయినాయి ఇట్లా ఉండదు. దేవుడు పర్టికులర్గా నేర్పించాడు, అయినా నువ్వు ఈ పని చేసుకో, నీ తెలివి ప్రకారం ఈ పని చేసుకో, ప్రతి పనిని ఒడ్రని పని చేసుకో. ఇలా ప్రతి పనిని దేవుడు నేర్పించాడు. ప్రతి పనిని దేవుడు నేర్పించినప్పుడు ఈ బ్రతుకు నిచ్చింది దేవుడే పని నేర్పుతున్నప్పుడు ఆ దేవుణ్ణే పక్కన పెట్టాలనేది ఎంత పెద్ద కుట్ర అంటారా కదా. అలాంటి కుట్ర వల్ల మనం దేవునికి దూరం అయిపోతున్నాం. వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటున్నాం, బుక్లో ఉంది కరెక్టే అనుకుంటున్నాం, కానీ కాదు, అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పినదే నిజం. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నవాడు కళ్ళారా చూసిన వాడి యొక్క సాక్ష్యమే చెల్లుతుంది, కానీ ఊహించి చెప్పినది కరెక్ట్ అనేది కాదు. మరి చివరిగా ఒక వచనం చూసుకుంటూ ఊహించుకున్నామండి. చివరికి వచ్చినాక అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము.
మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చూడండి, మనం ఆయన లేకుంటే మనము లేవు అనేది గుర్తించుకోవాలి ఫస్ట్. దేవుడు చెప్పిన ఈ సిద్ధాంతాలలో ఈ జీవ పరిణామ సిద్ధాంతం అనేది కరెక్ట్ కాదు. దేవుడే సంపూర్ణ మానవునిగా తయారు చేశాడు. ఎలా బ్రతకాలో ఆదాముకు నేర్పాడు. ఆదాము నుంచి ప్రతి సంతానానికి వాటిని విస్తరింపజేస్తూ వచ్చారు. ఈనాడు మనం ఈ విధంగా ఉన్నాం. అంతేగాని దేవుడే బ్రతుకు నేర్పడం లేదు. మనకే మనం బ్రతుకుతున్నాము, మన సుశక్తితో బ్రతుకుతున్నాము, శ్రమశక్తి, ఇలా రకరకాల పేర్లు. కమ్యూనిస్టులో నీ శక్తిని ఒకటి నమ్ముకున్నావు రా, దేవుడు కాదు. ఇప్పుడైతే ప్రయోగుడు అయినాను ఏదైనా చేస్తే, కాకుంటే కాలేదురా. మరి ప్రయోజకుడు కాదు, చనిపోవాలా? కాదు. దేవుడు నేర్పుకున్న ప్రతి పనిలో ఏదో ఒక పనిలో తను ఎలా ఉంటాయంటే ఎదిగే వ్యక్తిగా ఉంటాం. వాటిని గుర్తించుకోవాలి. ఆ పనిని మనం చేయగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సాతాను ఓడించిన వారిగా ఉంటాం. మరి అలాంటి మాటలు, దేవుని మాటలు మనం వింటూ దేవుని కోసం నమ్మకంగా మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ నా ఈ మాటను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నామండి. తలలో ఉంచే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఇంతవరకు చక్కటి మాటల ద్వారా ఈ నామాన్ని మహిమపరిచే విధంగా కొన్ని మాటలు పంచుకొని ఉన్నాను తండ్రి. మరి విన్న మీ పిల్లలు కూడా ఆ మాటల ప్రకారం జీవించేలాగా కృప చూపండి తండ్రి. మరి ఇంతటి అవకాశం చేయడం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే చేరువచ్చిన పిల్లలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వారికి కావాల్సిన సమ్మిళిత జ్ఞానంతో వారి యొక్క కష్ట సుఖాలలో మీరే తోడు నీడే నడిపించండి తండ్రి. ఎవరైతే ఇబ్బందులు, అక్కరలతో, అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని త్వరగా స్వస్థపరిచి మరి అనేక మంది మీకోసం బ్రతికగలిగేలా కృప చూపండి. మీరు బ్రతుకు నేర్పారు తండ్రి. మేము ఆ బ్రతుకును తెలుసుకొని ఆ బ్రతుకులో మేము బ్రతికేలాగా కృప చూపండి. ఆ బ్రతుకులో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మీకోసం నమ్మకంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.